హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 208. శేషు అంతిమక్రియలన్నీ ముగిసాక ఇంటికి వస్తాడు రిషి. అతడు ఇంటికి వచ్చేసరికి జెస్సీ ఎక్కడ కనిపించకపోయేసరికి ముందుగా బయటే స్నానం చేసి వచ్చినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి గంటసేపు వెచ్చటి నీటితో స్నానం చేసి బయటికి వచ్చేసరికి కూడా జెస్సీ కనిపించదు. వెంటనే అతడు డ్రెస్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళేసరికి బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చొని వెనక్కి వాలి ఎటో చూస్తూ కనిపిస్తుంది జెస్సీ డల్‌గా. బేబీ ఏంట్రా డల్‌గా ఉన్నావు అని అన్నాడు రిషి వెళ్ళి జెస్సీ పక్కన కూర్చొని. మావయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను బేబీ. ఆయనెందుకు ఇలా చేశారు అని జెస్సీ డల్‌గా అడుగుతూ రిషి భుజం పైన తల వాల్చగానే కొందరి బుద్ధి ఎంత చెప్పినా మారదు. ఇప్పుడు ఆయన కూడా అంతే. చెప్పిన మాట వినకపోతే చెడు ఎదురైతే ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయో అది ఆయనకి ఎదురయ్యాయి. అందుకే కుక్క చావు చచ్చారు. అందుకే నేను కూడా కాపాడలేకపోయాను. ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని చంపాలి అనుకున్నారు. కనీసం కోడలు కడుపుతో ఉందని కూడా చెప్పాను. ఆఖరికి తనకి ఏం కాకూడదు అని నువ్వు కూడా కాపాడాలని ప్రయత్నించావు వేదకి అడ్డుగా వెళ్ళి. కానీ ఆయన నిన్ను కూడా లెక్క చేయలేదంటే ఆయనకి ఎవరూ అవసరం లేదు. ఆయన పగ మాత్రమే ముఖ్యమని అర్థం అవుతుంది కదా! అలాంటి వాళ్ళని ఇంకా ఏం చెప్పి అయినా మార్చలేం జెస్సీ. ఆఖరికి ఇక్కడి నుండి వెళ్ళిపోదామని కూడా చెప్పాను. ఇలాంటి పగలు, ప్రతీకారాలు అన్నీ మానేయమని కూడా చెప్తే ఆయన వినలేదు. ఆయన పగనే ఆయన చావుకి దారితీసింది. ఇంకా దాని గురించి వదిలేసి మనం ఇక్కడి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బావుంటుంది. నువ్విక్కడే ఉంటే ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావని నాకు అర్థమయింది. పైగా ఇప్పుడు నార్మల్‌గా కూడా లేవు నువ్వు. నా బేబీని నీ కడుపులో పెరుగుతుంది. అర్థమయింది కదా! ఇలాంటి సిల్లీ విషయాలన్నీ ఆలోచిస్తూ నీ హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఊరుకోను నేను అన్నాడు రిషి కోపంగా. ఎందుకంత కోపం? ఇప్పటివరకు మనకు పెద్ద దిక్కుగా ఉన్న అతడు చనిపోయాడు అని కాస్త బాధ ఉంటుంది కదా రిషి అని జెస్సీ అంటూ ఉంటే, అది మనుషులకి ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి కాదు. మర్చిపో ఇక్కడ జరిగిందంతా. నేను చెప్పాక కూడా నువ్వు ఆ విషయం గురించే ఆలోచిస్తే నాకు కోపం వస్తుంది. నా కోపాన్ని నేను బయటకు తీయాల్సి ఉంటుంది అని రిషి గట్టిగా చెప్పగానే, ఎందుకంత కోపం? నువ్వు చెప్పినట్టే వింటానులే. అంత కోపం పనికిరాదు అని జెస్సీ అనడంతో, వెళ్ళి భోజనం చెయ్యి అన్నాడు రిషి. తినాలి అనిపించట్లేదు బేబీ అని జెస్సీ మెల్లిగా అంది. కానీ రిషి వినకుండా వెంటనే కిందకి కాల్ చేసి, మేడం వస్తుంది భోజనం ఏర్పాట్లు చూడండి అని చెప్పి జెస్సీ తినే వరకి అక్కడే ఉన్నాడు. కానీ అతడు తినలేదు ఆ రోజు. వేదని ఇంటికి తీసుకువెళ్ళిన రుద్ర హాస్పిటల్ నుండి వచ్చావు ముందుగా ఫ్రెష్ అవ్వవే అని వాష్రూమ్లో ఆమెను దింపేసి ఆమెకు కావాల్సిన డ్రెస్ ఇవ్వగానే 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చింది. ఆమె రావడంతోనే రుద్ర కూడా ఫ్రెష్ అయి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకు. అర్థమైందా? అక్కడ జరిగినవన్నీ మర్చిపో వెంటనే. అలాగే సమీరాకి కూడా ఏం కాదు. తను ఇంటికి వెళ్ళగానే నిన్ను తన దగ్గరికి తీసుకెళ్తాను. హాస్పిటల్కి మాత్రం వద్దు. ఈ ఒక్క మాట విను. అర్థమైందా అని రుద్ర గట్టిగా చెప్తూ ఉండడంతో అలాగే అన్నట్టుగా తల ఊపింది. సరే పడుకో, నాకు కొన్ని కాల్స్ ఉన్నాయి, నేను మాట్లాడొస్తాను అని రుద్ర బాల్కనీలోకి వెళ్తూ ఉంటే, నేను పడుకునే వరకు ఇక్కడే ఉండవా బావా అని వేద బెంగగా అడిగింది. తను అలా అడగడంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. వెంటనే రుద్ర బెడ్ మీద కూర్చొని ఆమె కోసం చేతులు చాచడంతో అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. ఆమె నిద్రపోయే వరకు ఆమె తల నిమురుతూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఎంత పెద్ద ప్రమాదం ఆమెకు తప్పింది అని. జీవన్, సారిక కూడా సమీరాతో మాట్లాడి సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. మీనాక్షి గారు జీవన్ని చూసి, నాన్న నీకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. ఇంటికి వెళ్ళు నాన్న, కాసేపు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపు వద్దురు గాని అని మీనాక్షి గారు చెప్పడంతో ఇక అందరికీ చెప్పేసి జీవన్ సారికాని తీసుకొని స్టేషన్‌కి కాల్ చేసి, ఇవాళ రావట్లేదు. ఏదైనా ఉంటే 2 డేస్ తర్వాత చూసుకుందాం. వేరే వర్క్ ఉన్నాయని లీవ్ పెట్టేశాడు 3 డేస్. అతడు లీవ్ పెట్టినందుకు కాస్త హ్యాపీగా ఉంది. లేకపోతే ఈ దెబ్బలతో ఎక్కడ మళ్ళీ స్టేషన్‌కి వెళ్తాడేమో అని చాలా కంగారు పడింది సారిక. హాస్టల్‌లో డ్రాప్ చేయనా అని జీవన్ అడిగేసరికి, మీరు లీవ్ పెట్టి ఇంట్లో ఉంటే నేను హాస్టల్‌లో ఉండి ఏం చేయను?
లేదు నేను మీతో పాటు ఇంటికి వస్తాను అని సారిక అనేసరికి గొడవ జరిగినప్పటి నుండి తను ఎంత భయపడుతుందో, పైగా సమీరాకి అలా జరగడం, వేద పెద్ద ప్రమాదం నుండి బయటపడడం అవన్నీ చూస్తూ ఉంటే తను చాలా భయపడింది అని అర్థమై ఇక ఆమెను ఒంటరిగా ఉంచడం కన్నా ఇంటికి తీసుకువెళ్ళడం బెటర్ అనుకొని గంట తర్వాత జీవన్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సారిక అలాగే జీవన్. అతడికి బయటకి కనిపించే దెబ్బలే కొన్ని అయితే లోపల కనిపించనివి చాలా గాయాలు, చాలా పైగా ఆ బండ వెధవలు చాలా పెద్ద క్రిమినల్స్ ఉన్నట్టున్నారు. కనబడని దెబ్బలా ఎక్కువగా కొట్టేసరికి జీవన్ ఒళ్ళు హూనమైపోయింది అని చెప్పాలి. ఎదవలు గట్టిగా కొట్టేశార్రా బాబోయ్! ఇన్ని నొప్పులు ఎప్పుడూ లేవు. హాట్ వాటర్‌తో స్నానం చేస్తే గానీ సెట్ అయ్యేలా లేదు బాడీ. దూల తీరిపోయింది బాబోయ్! అని జీవన్ చిన్నగా అన్న మాటలు సారికకి వినిపించి ఇద్దరూ ఒకేసారి రూమ్‌లోకి వెళ్ళగానే నేను స్నానం చేయించనా జీవన్ గారు? అని అడిగింది సారిక. ఆమె ప్రశ్నకి జీవన్ అయోమయంగా మొహం పెట్టడంతో చాలా టైర్డ్‌గా కనిపిస్తున్నారు. ఓపిక లేనట్టుంది. పైగా గాయాలు కూడా ఎక్కువగా అయ్యాయి కదా! మీరు కదిలితే నొప్పి ఎక్కువగా వస్తుంది కదా! అందుకే స్నానం చేయిస్తాను అంటున్నాను. చేయించనా మీకిబ్బంది లేకపోతేనే అని సారిక అడగడంతో ఆమె క్యూట్ ఫేస్‌కి కరిగిపోయి పెళ్ళాం స్నానం చేయిస్తాను అంటే వద్దు అనే వెధవని కాను నేను. పద అసలే చాలా రొమాన్స్ కూడా చేసి చాలా రోజులయిపోతుంది. ఈ రైటర్ అమ్మ అసలు మనకి రొమాన్స్ రాయడమే మర్చిపోయినట్టుంది. కనీసం నేనైనా ఇప్పటికి గుర్తున్నాను ఈవిడకి. కనీసం నాకైనా ఈరోజు రొమాన్స్ రాస్తుందో, ఏం చేస్తుందో చూద్దాం పద. అలా బాత్రూమ్‌కి అని జీవన్ సారికని వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్తుంటే, "మీరు కాస్త ముందు డ్రెస్ తీయండి జీవన్ గారు. నేను హాట్ వాటర్ రెడీ చేసొస్తాను" అని సారిక అతడి మాటలకు కంగారుగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళి హాట్ వాటర్ సిద్ధం చేసి బయటకి వచ్చేసరికి కూడా అతడు అలాగే ఉండడంతో, "ఏమైందండి? ఇంకా డ్రెస్ తీయలేదు" అని ఆమె అయోమయంగా అడుగుతూ ఉంటే, "నా పెళ్ళాం తీస్తుందని వెయిట్ చేస్తున్నానే నేను" అని జీవన్ అనడంతో, "మీకు బద్ధకం ఈ మధ్యలో చాలా ఎక్కువగా అయిపోయింది తెలుసా?" అని సారిక తన ఒంటి మీద ఉన్న దుపట్టా తీసి పక్కన విసిరేసి వచ్చి అతడి యూనిఫామ్ బటన్స్ తీస్తూ ఉంటే ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. పైగా చున్నీ తీసేసింది కదా! ఆమె అందాలు కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటే వాటిని ఆరగిస్తూ తన ఒంటి నుండి షర్టు పూర్తిగా వేరు చేయడంతో ఇదెవడు తీస్తాడు అన్నట్టుగా పాయింట్ వైపు చూస్తూ ఒక లుక్ ఇస్తాడు సిగ్గుందా కాస్తైనా మీకు? అని సారిక కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటే, తీస్తావా? స్నానం చేయకుండా పడుకోనా? అని అతడు గట్టిగా అనేసరికి, నిజంగా రౌడీ పోలీస్‌లాగా తయారవుతున్నారు మీరు. అని ముందుగా అతడు బెల్ట్ తీసేసి పాయింట్ బటన్ సక్సెస్‌ఫుల్‌గా తీసి, ఇక తన వణుకుతున్న చేతిని చూసి, ఇంక నా వల్ల కాదు జీవన్ గారు. ప్లీజ్ రండి అని సారిక వాష్‌రూమ్‌లోకి పరిగెత్తడంతో, అప్పటికే ఆమెను సక్సెస్‌ఫుల్‌గా వణికించేసి, జీవన్ మిగతాది కూడా తీసేసి బాక్సర్‌తో వాష్‌రూమ్‌లోకి వెళ్ళి స్టూల్ మీద కూర్చున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.